హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఏంటో ఇక్కడ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? వెలక్కాయ అండి. వినాయకుడి పండగప్పుడు వినాయకుడి బొమ్మ దగ్గరైతే మనం పెడతాం కదా! వినాయకుడికి ఈ కాయలంటే ఎంతో ఇష్టం అని అంటాం కదండీ! ఆ కాయలేనండి వెలక్కాయలు. వినాయకుడి పండగప్పుడు ఎప్పుడు పెట్టటమే గానీ దేవుడి దగ్గర టేస్ట్ అయితే ఎప్పుడు చేయలేదు. ఇంకా బొమ్మతో పాటు నీళ్ళలో అయితే ఈ కాయలను కూడా నిమజ్జనం చేసేవాళ్ళం గానీ ఎప్పుడు టేస్ట్ అయితే చేయలేదు. ఫస్ట్ టైమ్ టేస్ట్ చేద్దామని ఈ కాయనైతే పగలగొట్టాను. లోపలైతే ఇట్లా ఉందండి. బాగా పండితే గనక కలర్ అయితే ఇలా ఉండిద్ది. మనం చింతకాయలని లోపల పగలగొడితే ఏ కలర్‌లో ఉండిద్ది అట్లా ఉందండి దీని లోపల గూడా. ఈ వీడియో తీయకముందు ఒక కాయ అయితే టేస్ట్ చేస్తా అంటే దాని టేస్ట్ అయితే అస్సలు బాగోలేదండి. చాలా పుల్లగుంది. అస్సలు తినలేకపోయాము. ఇదైతే తినగలము అనిపిచ్చింది. పర్వాలేదండి. బానే ఉంది. తినొచ్చు అనిపిచ్చింది. ఈ కాయలైతే పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడి గూడా చేసుకుంటారంట. ఇక్కడ డొల్ల చూపిస్తున్నా కదా! దీని లోపలదంతా గుంజైతే నేను తిన్నాను. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇది చెట్టుని గూడా చూసాను నేను. ఈ చెట్టుని వీడియో తీద్దామంటే వీడియోలో అసలు పడటం లేదు క్లారిటీగా. చాలా పెద్ద చెట్టు. కాయలు గూడా అసలేం పడట్లేదు. అందుకే వీడియో అయితే నేను తీయలేదు. మీరెప్పుడైనా ఈ చెట్లని చూసారా? ఈ కాయల్ని తిన్నారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాయలనైతే తింటే చాలా మంచిదంటండి. మీకెప్పుడైనా కనిపిస్తే గనక తినకుండా అస్సలుండొద్దు. దీని లోపల గింజలు గూడా ఉన్నాయండి. చాలా గింజలు. చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇలా చిన్న చిన్న గింజలున్నాయి. బాయ్ ఫ్రెండ్స్.